హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న బాయ్స్కి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ లవ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. నువ్వు ప్రేమించిన అమ్మాయితోనే నీ వివాహం జరిగి తీరుతుంది. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. కిందకు వెళ్ళి ఇక్కడ ఉన్న XML లిరిక్స్ని డౌన్లోడ్ చేసుకొని ఎలైట్ మోషన్ని ఓపెన్ చేసుకోండి. మీకు ఎలైట్ మోషన్ కావాలనుకుంటే నేను ఇస్తానండి, ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఓకే, టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి రీల్ అంటే 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి రీల్ 565 XML ఫైల్ని ఇక్కడికి యాడ్ చేసుకోండి. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని లాస్ట్కి వెళ్ళి లిరికల్ వీడియో చివరి నొక్కిపట్టి ఇక్కడ ఉన్న రెక్టాంగిల్స్కి మధ్యలో పెట్టండి. ఇలా మధ్యలో పెట్టేసి ఇక్కడ సెకండ్ బీట్ మార్క్కి వచ్చేసి ప్లస్ అండ్ మీడియా, మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి, నేను చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ పిక్ని యాడ్ చేసుకున్నా. ఈ ఫోటో నాకు పర్ఫెక్ట్గా ఫ్రేమ్లోకి వచ్చింది, మీరు గమనించారా? ఇలానే మీ ఫొటోస్ కూడా రావాలి. ఎలా వస్తాయి చెప్తాను. ఈ ఫోటోని డిలీట్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ బీట్ మార్క్కి వచ్చా. ప్లస్ మీడియా, నా ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్తాను, చూపిస్తా చూడండి మీకు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫోటో తీసుకున్నాను, ఇది కరెక్ట్గా లేదు కదా, దీన్ని 2 ఫింగర్స్ పెట్టి కరెక్ట్గా మిడిల్లోకి పెడతా చూడండి. ఇలా పెట్టేసిన తర్వాత స్పాట్కి కొద్దిగా ప్లే చేసి ఫార్వర్డ్ చేసి పైన ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి కరెంట్ ఫ్రేమ్ యాజ్ PNG అని ఉంటుంది, ఇది టచ్ చేసి ఎక్స్పోర్ట్ చేయండి. ఇక్కడ మీకు ఇది 9:16 రేషియోలో ఎక్స్పోర్ట్ అవుతుంది. సేవ్ పైన క్లిక్ చేయండి, మీ ఫోన్లోకి సేవ్ అయింది కదా. క్లోజ్ పైన క్లిక్ చేసి ఇప్పుడు ఈ ఫోటోని క్లిక్ చేసి డిలీట్ చేసేసి సెకండ్ బీట్ మార్క్కి వచ్చి ప్లస్ మీడియా, ఈ ఎలైట్ మోషన్ అనే ఫోల్డర్లోకి వెళ్తే ఇప్పుడు మీరు క్రాప్ చేసింది ఇక్కడికి వచ్చిందా. ఇలా మీ ఫొటోస్ అన్ని క్రాప్ చేసి ఈ ప్లేస్లోకి పెట్టుకోండి. ఇప్పుడు నేను ఎలా చేశానో అలా చేసి అన్ని ఫొటోస్ని ఇలానే చేసి యాడ్ చేయండి. నెక్స్ట్ బీట్ మార్క్కి వచ్చి ఇది టచ్ చేస్తే ఫోటో ఫుల్గా వస్తుంది. ప్లస్ మీడియా మళ్ళీ చూపిస్తాను మీకు. ఇంకొక పిక్ని తీసుకున్నా, ఫ్రేమ్ మొత్తం వచ్చింది, ఎందుకంటే ఆల్రెడీ క్రాప్ చేసుకున్నా కదా. అట్లా మీరు అన్నీ చేసుకొని బీట్ మార్క్కి కట్ చేయండి. నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చి కట్ చేయండి. ప్లస్ మీడియా మళ్ళీ ఇంకొక ఫోటో, ఇప్పుడు చూడండి ఇది అదే కదా, ఇంకో ఫోటో తీసుకుంటాను, ఇది మళ్ళీ కట్ చేశాను. ఇలా అన్ని ఫొటోస్ని నేను యాడ్ చేస్తున్నా చూడండి. మీరు కూడా మీ ఫొటోస్ని ఈ విధంగా యాడ్ చేసుకొని బీట్ మార్క్కి కట్ చేసేయండి. మీకు ఎలైట్ మోషన్ కావాలనుకోండి, మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. నేను వాడుతున్నదే అక్కడ పెట్టాను, చాలా చాలా బాగుంది, మంచిది, బాగా పనిచేస్తుంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే వెళ్ళి చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే. టెలిగ్రామ్లో మన పిన్ లిస్ట్లో ఉంటుంది. ఓకే, మన ఛానల్ పేరు టెలిగ్రామ్ పేరు 2 ఒకటేనండి, చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న రెక్టాంగిల్ 3 పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్, మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే కరెక్ట్గా సింక్ అవుతుంది మీరు ఫోటోని నేను చెప్పినట్టు క్రాప్ చేయడం వల్ల. ఓకే, ఒకవేళ మీకు ఎలైట్ మోషన్ కావాలంటే చెప్పాను కదా, అక్కడ ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఎక్కడ నేను స్కిప్ చేయనండి, చూడండి, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇలా పేస్ట్ చేసేయండి, ప్రతి ఫోటోని పేస్ట్ చేసేయండి, ఇలా పేస్ట్ చేసేయండి. ఓకే, చేశారు కదా. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, ఇలా వచ్చేసి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే, చూడటానికి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బిట్ రేట్ ఇట్లా పెంచుకొని 60 FPS కలితే పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి, మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.